హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో లాస్ట్ వీడియోలో ఫోర్స్ అండ్ ప్రెజర్ లెసన్కి సంబంధించిన కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ఫోర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల వచ్చే చేంజెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి చెప్పడం జరుగుతుంది. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ సర్ఫేసెస్ అనేవి టచ్లో ఉండవు అనమాట. అంటే ఒకదానికొకటి స్పర్శలో ఉండకుండా, అలాగే ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే అట్రాక్షన్స్ ఆర్ రెపల్షన్స్ వల్ల వచ్చే ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాము. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్లో మెయిన్గా మనం మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ గురించి చూద్దాము. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక, ఒక మ్యాగ్నెట్ని దగ్గరికి ఒక ఐరన్ నెయిల్ని తీసుకొచ్చినట్లయితే ఆ మ్యాగ్నెట్ ఐరన్ నెయిల్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే మ్యాగ్నెట్ ఎక్సర్ట్స్ సమ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఆన్ ఐరన్ నెయిల్ ఆర్ ఐరన్ పిన్. అలాగే ప్రీవియస్ క్లాసెస్లో మనం మ్యాగ్నెట్స్ గురించి చదివినట్లయితే కనుక లైక్ పోల్స్ రెపల్స్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని చదువుతాం మనం. అంటే ఒకే రకమైన సజాద్రోలు, అంటే నార్త్ పోలు సౌత్ పోల్ రెపల్ చేసుకుంటే అంటే దూరంగా జరుగుతాయి. అలాగే అన్లైక్ పోల్స్ నార్త్ సౌత్ ఆరు సౌత్ నార్త్ రెండు కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెట్ సమ్ ఫోర్స్ ఎక్సర్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్ అనమాట. అది అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు, రెపల్షన్స్ కావచ్చు. సో దీస్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. ద ఫోర్స్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎ మ్యాగ్నెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని ఏంటంటే ఇక్కడ చార్జ్డ్ బాడీ అన్చార్జ్డ్ బాడీ అని తీసుకుంటాం మనం. చార్జ్డ్ బాడీస్ ఆర్ రెపల్స్ ఈచ్ అదర్, టూ చార్జ్డ్ బాడీస్, లేదా వన్ చార్జ్డ్ బాడీ అండ్ రెండోది అన్చార్జ్డ్ బాడీ అయితే కనుక అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్. సో ఇక్కడ చార్జ్డ్ బాడీ ఎక్సర్ట్స్ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. ఇక్కడ అలా అంటే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసింది కాబట్టి ఇక్కడ ఉండే ఫోర్సెస్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. 2 స్ట్రాస్ తీసుకున్నారు. ఒక స్ట్రాని క్లాత్ తోటి బాగా రబ్ చేయడం వల్ల అది చార్జ్డ్ బాడీగా మారింది. ఆ చార్జ్డ్ బాడీ దగ్గరికి రబ్ చేయని స్ట్రాన్ వచ్చినట్లయితే అది అట్రాక్ట్ చేసుకోవడం, అది ఒక సందర్భం. రెండో సందర్భంలో ఏంటంటే రెండో స్ట్రాన్ కూడా క్లాత్ తోటి బాగా రబ్ చేసి దాన్ని కూడా చార్జ్డ్ బాడీగా మార్చి రెండింటినీ ఒకదాని దగ్గర తీసుకొచ్చినట్టయితే అవి రిపల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే చార్జ్డ్ బాడీ ఎక్సర్ట్స్ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. These attraction forces are called electrostatic forces. The force exerted by a charged body on another charged or uncharged body is known as electrostatic force. This is the definition. అలాగే ఇక్కడ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్లో చూసినప్పుడు ఈ చార్జ్డ్ బాడీ అన్చార్జ్డ్ బాడీ రెండు కూడా టచ్లో ఉండవు, అంటే ఒకదానికొకటి తగులుతూ ఉండవు. అలాగే అన్చార్జ్డ్ బాడీ అయినా అంతే, చార్జ్డ్ బాడీ అయినా అంతే. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ని మనం నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మూడోది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఫాల్స్ డౌన్ టు ద ఎర్త్. ప్రతి వస్తువు కూడా భూమి మీదే పడ్డం మనం గమనిస్తాము. అంటే చెట్టు నుంచి, ట్రీస్ నుంచి లీవ్స్ కింద పడడం కానీ, మన చేతిలో ఉన్న వస్తువు ఏదైనా కింద పడిన జారిపోతే కింద పడడం కానీ, మనం ఏదైనా బాల్ని బాగా ఫోర్స్ అప్లై చేసి పైకి విసిరినప్పటికీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ బాల్ అనేది కిందకి రావడం అనేది, అది ఎర్త్ని టచ్ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఎర్త్ ఆల్వేస్ సమ్ ఫోర్సెస్ ఎక్సర్ట్స్ ఆన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎర్త్ అనేది కొన్ని అట్రాక్షన్ ఫోర్సెస్ని ఎల్లప్పుడూ కూడా వస్తువుల మీద అంటే ఆబ్జెక్ట్స్ మీద ఎక్సర్ట్ చేస్తుంది.
సో అలా ఎక్సర్ట్ చేసే ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని మనం గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని అంటాము. అంటే ద ఎర్త్ ఎక్సర్ట్స్ సమ్ ఫోర్సెస్ ఆన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, దీస్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్, అవి కూడా ఎలాంటి ఫోర్సెస్ అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ అనమాట. దీస్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. అయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేది ఓన్లీ ఎర్త్కి ఒకటే మాత్రమే ఉన్నాయని అనుకోవడం కాదు. ఎవ్రీ అంటే ఇన్ ద యూనివర్స్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ కూడా, అది వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ స్మాల్ ఆర్ బిగ్, పెద్దదైనా చిన్నదైనప్పటికీ కూడా మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా సరే కొంత ఫోర్సెస్ని అనదర్ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయడం అనేది, ఎక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది వాటన్నిటిని కూడా మనం గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని అంటాము. సో గ్రావిటీ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద ఎర్త్ ఎలోన్. In fact, every object in the universe, whether small or large, exerts a force on every అదర్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి ఓన్లీ ఎర్త్కి ఒకటే సంబంధించింది కాదు. యూనివర్స్లో ఎవ్రీ ఆబ్జెక్ట్, మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా సరే, అది చాలా చిన్నదైనప్పటికీ చాలా పెద్దదైనప్పటికీ కూడా అది వేరే ఆబ్జెక్ట్ మీద కొంత ఫోర్సెస్ని, అట్రాక్షన్ ఫోర్సెస్ని అప్లై చేయడం అనేది, ఎక్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఎక్సర్టెడ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ గ్రావిటేషన్. సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ G అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఇంకా పూర్తిగా నేర్చుకుందాం. నెక్స్ట్ ప్రెజర్. ఇప్పుడు వాట్ ఈజ్ ప్రెజర్కి ఫోర్స్కి అసలు రిలేషన్ ఏదైనా ఉందా అని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, పరిశీలించామనుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక మేకుని తీసుకుందాం, అంటే ఐరన్ నెయిల్. ఈ ఐరన్ నెయిల్ని పరిశీలించినట్లయితే ఒక హెడ్, షార్ప్గా ఉండే టైల్ లాంటి పార్ట్ ఉండదు. మనం హెడ్ని గోడ మీద పెట్టి మేకును కొట్టామనుకోండి, హెడ్ వైపు గోడలో దిగుతుందా? అలా కాకుండా టైల్ వైపు ఉన్నది గోడలో దిగుతుందా? మనందరికీ తెలుసు టైల్ వైపు ఏమో షార్ప్గా ఉన్నదాన్ని గోడలో పెట్టాలి. ఆ హెడ్ లాంటిది భాగం మీద మనం కొంత ఫోర్స్ని అప్లై చేయాలన్నమాట. అంటే ఏంటి, అక్కడ యూనిట్ ఏరియా మీద, అంటే పర్టికులర్ హెడ్ ఏరియా మీద మనం ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు అది వాల్లోకి దిగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దానికి ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ అని చెప్తాము. అంటే అండి ఇక్కడ ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని, అంటే ప్రమాణ వైశాల్యం అంటే ఏం చెప్పాలి, ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా అనమాట. అంటే పర్టికులర్ ఏరియా మీద, ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక పర్టికులర్ ఏరియా మీద మనం అలా కంటిన్యూస్గా ఫోర్స్ అప్లై చేస్తామనుకోండి, దాన్నే ప్రెజర్ అని చెప్తాము. సో దానికి ప్రెజర్ డెఫినేషన్, ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. సో ప్రెజర్ని P అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ప్రెజర్ని ఎప్పుడూ కూడా P అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో ప్రెజర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా అని ఎందుకన్నాము, యూనిట్ ఏరియా మీద ఫోర్స్ని కంటిన్యూస్గా అప్లై చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రెజర్ అనాలి. సో ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఇంకా మనం ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా F/A అని కూడా మనం ఇంకా ఈజీగా చెప్పచ్చు అనమాట. P ఈజ్ ఈక్వల్ టు F/A. సో ప్రెజర్ డెఫినేషన్ మనం చదవాలి. ద ఫోర్స్ యాక్టింగ్ అనే యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్. అలాగే ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ F/ఏరియా అని చెప్తాం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఒక రైల్వే పోర్టర్ ఉన్నాడు. ఈయన లగేజ్ని క్యారీ చేస్తున్నాడు అనుకోండి. అయితే తను పెట్టుకునే తలపాగా లాంటి దాన్ని అతను ఎందుకు వెడల్పుగా పెట్టుకుంటాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఎందుకు వెడల్పుగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియాని అతను ఇంక్రీజ్ చేస్తున్నాడు అనమాట. సో సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెజర్ అనేది, అంటే ఫోర్స్ అనేది అన్ని వైపులా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడం, అందువల్ల ప్రెజర్ తగ్గి తను ఈజీగా క్యారీ చేయగలుగుతాడు అనమాట. సో ఇదొక క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు చూడండి. అండర్స్టాండ్ వై పోర్టర్ ప్లేస్ ఎ రౌండ్ పీస్ ఆఫ్ క్లాత్ ఆన్ దేర్ హెడ్. రౌండ్ పీస్ ఆఫ్ క్లాత్ని చుట్టుకుని ఎందుకు పెట్టుకుంటాడు అంటే అక్కడ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం వల్ల
మీకు అక్కడ ఫోర్స్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఫోర్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది డౌన్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. సో అతను ఈజీగా క్యారీ చేస్తాడు. ఇక్కడ ఒకసారి ఫార్ములా చూడండి మీరు. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అన్నాం కదా. ఏరియా అనేది ఎక్కడుంది మనకి, డివిజన్ పార్ట్లో కింద ఉందన్నమాట, హారం భాగంలో ఉంది. సో ఇవి రెండు కూడా పెర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట. ఏరియా ఇంక్రీజ్ అయ్యి కొద్ది ప్రెజర్ డిక్రీజ్ అవ్వడం, ఏరియా డిక్రీజ్ అయ్యి కొద్ది ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం, వైస్ వెర్సా అనమాట. ప్రెజరు సర్ఫేస్ ఏరియా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో అలాగే ఇంకా ఇక్కడ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్ బ్యాగ్ స్ట్రాప్స్ ఎందుకు వెడల్పుగా ఉండాలి అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి. స్కూల్ బ్యాగ్ స్ట్రాప్ అనేది ఎప్పుడూ కూడా వెడల్పుగానే ఉండాలి, ఎందుకంటే అక్కడ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అంటే స్ట్రాప్ మన షోల్డర్ని టచ్ ఏరియా కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, అక్కడ ఫోర్స్ డిక్రీజ్ అవ్వడం, దానివల్ల ప్రెజర్ అనేది కూడా మనకి డిక్రీజ్ అయ్యి ఆ స్కూల్ బ్యాగ్ని ఈజీగా క్యారీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మనకి ఫోర్సెస్ అనేవి ఎప్పుడు యూనిఫామ్గా స్ప్రెడ్ అయినట్టుగా ఉండాలన్నమాట. అలా స్ప్రెడ్ అయినట్టుగా ఉంటే ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ద స్మాలర్ ద ఏరియా లార్జర్ ద ప్రెజర్ ఆన్ సర్ఫేస్ ఫర్ ద సేమ్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ ఒకటే రకమైన ఫోర్సెస్ని కనుక మనం లార్జర్ ఏరియా స్మాలర్ ఏరియా మీద అప్లై చేసినప్పుడు, స్మాలర్ ఏరియా మీద అప్లై చేస్తే ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, లార్జర్ ఏరియా మీద అప్లై చేస్తే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. దానికి ఇక్కడ ఈ స్కూల్ బ్యాగ్ స్ట్రాప్ కానీ, అలాగే వై ద టూల్స్ మీన్ట్ ఫర్ కటింగ్ అండ్ పీర్సింగ్ ఆల్వేస్ హ్యావ్ షార్ప్ ఎడ్జ్. అంటే మనం కూరగాయలను కానీ, వెజిటబుల్స్ని కానీ, ఫ్రూట్స్ని కానీ కట్ చేసే నైఫ్స్ ఎడ్జెస్ ఎందుకు షార్ప్గా ఉంటాయి అనేది అడిగారు మనల్ని. ఇక్కడ ఎందుకు షార్ప్గా ఉండాలి అంటే, ఇక్కడ ఆ షార్ప్ ఏరియా అంటే అక్కడ సర్ఫేస్ ఏరియా వెరీ లెస్ అనమాట. సో చాలా తక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే చాలా తక్కువగా ఉందో అక్కడ మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం, ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఈజీగా కట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకని వెజిటబుల్స్ కట్ చేసే నైఫ్స్ కానీ, ఇలాంటి నైఫ్స్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమైనా సరే మనకి చాలా షార్ప్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే, షార్ప్గా ఎందుకు ఉండాలి అంటే అక్కడ సర్ఫేస్ ఏరియా అనేది చాలా తక్కువగా ఉన్నట్టయితే అక్కడ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, ఇది కూడా మనం 6th క్లాస్లో కూడా చూసాము. ప్రెజర్ లిక్విడ్స్ మీద, గ్యాసెస్ మీద ఎలా ఉంటుంది అనేది. లిక్విడ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ప్రెజర్ అనేది సైడ్ వర్డ్ ప్రెజర్ ఉంటుంది, డౌన్ వర్డ్ ప్రెజర్ ఉంటుంది, అప్ వర్డ్ ప్రెజర్ ఉంటుంది. ఈ 3 డైరెక్షన్స్లోనూ కూడా ప్రెజర్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సైడ్ వర్డ్ ప్రెజర్, అప్వర్డ్ ప్రెజర్, డౌన్వర్డ్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే లిక్విడ్స్ ఎక్సర్ట్స్ ప్రెజర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. మనం లిక్విడ్స్ని ఏ కంటైనర్లో తీసుకున్నా కూడా ఆ లిక్విడ్స్కి సంబంధించి ఆ లిక్విడ్స్ ప్రెజర్ని ఆ కంటైనర్ వాల్స్ మీద ఆల్వేస్ ఎక్సర్ట్ చేస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫౌంటైన్స్ చూసామనుకోండి, ఫౌంటైన్స్ కూడా ఆ వాటర్ ప్రెజర్ వల్లే ఫౌంటైన్స్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇక్కడ గ్యాసెస్ ప్రెజర్ని ఎక్సర్ట్ చేస్తాయా అనేది. అంటే ఎస్, గ్యాసెస్ ఆల్సో ఎక్సర్ట్స్ ప్రెజర్, ఒక డౌట్ ఏం లేదు. గ్యాసెస్ టు ఎక్సర్ట్ ప్రెజర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దేర్ కంటైనర్. మనం గ్యాసెస్ని కనుక ఏదైనా కంటైనర్లో ఫిల్ చేసినట్లయితే, దానికి ఎగ్జాంపుల్ మనం ఒక బెలూన్లో కనుక ఎయిర్ని నింపి ఉంచామనుకోండి, అది ప్రెజర్ ఎలా అప్లై చేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే మన చుట్టూరు కూడా మొత్తం ఎయిర్తో నిండి ఉంది. ఇదంతా మీ అందరికీ తెలుసు. సో అలా మన సరౌండింగ్స్లో ఉండే ఎయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రెజర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అని అంటాము. ద ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై దిస్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. నెక్స్ట్ ఇక్కడ
ఈ డెఫినేషన్ మన అందరికీ రావాలి. ద ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై దిస్ ఎయిర్, అంటే మన చుట్టూరు ఉండే ఎయిర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రెజర్ని మన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అని ప్రెజర్ అని అనాలి. అలాగే వీ నో దట్ ప్రెజర్ ఈజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. మీరు అందరికీ తెలిసింది మనకి వాట్ ఈజ్ ప్రెజర్ అన్నప్పుడు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ప్రెజర్ పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని మనందరికీ తెలుసు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఫార్ములా చూసుకున్నాం కాబట్టి ప్రెజర్కి యూనిట్స్ ఏంటి, ప్రెజర్కి యూనిట్స్ పాస్కల్స్. ఇది ఎస్ఏ సిస్టంలో ప్రెజర్ యూనిట్స్ పాస్కల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోవద్దు అనమాట. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్, ద ఫోర్స్ due to air in column of height of the atmosphere and area 15 centimeters is nearly equal to the force of gravity of an object of mass 225 kilograms. That means 2250 newtons. ఇదేంటంటే ఇతను 15 సెంటీమీటర్స్ ఉన్న వైశాల్యం, అలాగే అట్మాస్ఫిరిక్ హైట్ ఉన్న ఒక ఎయిర్ కాలమ్ని తీసుకున్నట్టయితే కనుక దాని యొక్క మాస్ 225 కిలోగ్రామ్స్ ఉంది. అలా కాకుండా దాన్ని మనం ఫోర్సెస్లో కనుక చెప్తున్నట్లయితే 2250 న్యూటన్స్గా ఉంది. ఇది ఇంచుమించుగా ఎవరికి సమానం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన శరీరంలో ఆ అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయిన ప్రెజర్ మన బాడీలో కూడా ఉండడం వల్ల మనం ఎటువంటి అంటే అక్కడ బ్యాలెన్స్ అనేది వచ్చిందనమాట. అంటే హ్యూమన్ బాడీలో ఉండే ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఈక్వల్గా ఉండడం వల్ల మనం బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైనా మనకి చెప్తూ ఉంటారు సైంటిస్టులు చంద్రయాన్ 3 ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు అక్కడ అసలు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉండదు అంటారు. యూనివర్సల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఉండదు అనమాట. వాళ్ళు చాలా ఎందుకో అక్కడ ప్రెజర్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు నడవడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనం ప్రెజర్ గురించి చదువుకున్నాం కదా, ఈ లెసన్లో ఫోర్సు ప్రెజరు రెండు డెఫినేషన్స్ కూడా మనం కంపల్సరీగా చదవాలి. అలాగే రెండిటికి యూనిట్స్ అనేవి మనం కంపల్సరీగా చదువుకోవాలన్నమాట. సో ప్రెజర్కి యూనిట్స్ పాస్కల్స్ అని చెప్పాను. అలాగే ప్రెజర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు F/A అని చదువుకున్నాం కదా మనం. సో ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్ కాబట్టి ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. ఇవి రెండు కూడా నేను ఎంకే సిస్టంలో చెప్తున్నాను. అంటే ప్రెజర్ పీకి యూనిట్స్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనమాట. అంటే ప్రెజర్ పీకి యూనిట్స్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్. అలాగే ఎంకే సిస్టంలో ప్రెజర్కి యూనిట్స్ పాస్కల్స్ అని చెప్పుకున్నాం. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనమాట. ఇది మనం అందరూ చదువుకోవాలి. అలాగే ఇంకోటి కూడా చెప్తాను, సిజిఎస్ సిస్టంలో ప్రెజర్కి యూనిట్స్ డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ అనమాట సిజిఎస్ సిస్టంలో. ఇది న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది ఎస్ఏ సిస్టంలో, డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ అనేది సిజిఎస్ సిస్టంలో. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి. అలాగే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు. లాస్ట్ వీడియోలో మీకు నేను ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద సేమ్ సైడ్ అప్లై చేస్తే మనం దాన్ని ఎడిషన్ చెయ్యాలి అని చెప్పుకున్నాం. ఓకే కదా, మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద నేను 5 న్యూటన్స్ ఫోర్సు 1 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. ఇటు సైడ్ నుంచి ఒక 2 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ ఫోర్స్ ఎంత ఈ ఆబ్జెక్ట్ మీద అనేది మనం ఫైండ్ చేయాలి. సో సేమ్ సైడ్ నుంచి వచ్చేది ఎంత అయింది, 6 న్యూటన్స్ అయింది. ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చింది ఎంత అయింది, 2 న్యూటన్స్ అయింది. సో తీసేసిన తర్వాత ఎంత వచ్చింది, 4 న్యూటన్స్ వచ్చింది అన్నట్టు. అంటే ఓవరాల్గా నెట్ ఫోర్స్ ఎంత, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్స్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే సేమ్ సైడ్ నుంచి వచ్చిన ఫోర్సెస్నేమో యాడ్ చేయాలి, ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన ఫోర్సెస్ని మనం లెస్ చేయాలి, తీసేయాలన్నమాట. సో నెట్ ఫోర్స్ ఎంత అంటే 4 న్యూటన్స్ అని చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ బిట్ని మాత్రం నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఇటు సైడ్ నుంచి
10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశారు, ఇటు సైడ్ నుంచి 8 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశారు. సో ఇక్కడ ఫైనల్గా నెట్ ఫోర్స్ ఎంత అని అడిగారు. 10 - 8 ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 8 2 న్యూటన్స్ అని చెప్తాం అనమాట. సో మీరు స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా లెసన్స్ కానీ మా కరెంట్ అఫైర్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.